ఇది ఒక్కటే కాదు. ఈరోజు ఇంకేమేమి చెప్పాలి, నేను చాలా ఉన్నాయి. నేను చెప్పండి మీరు చెయ్యని నేను చెప్తాను. నువ్వు అంత ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. నేను చెప్తాగు. నువ్వు అడిగేది 400 రూపాయలు, 4000 రూపాయలు పెంచాను, 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సినవి చెప్తావు. డెఫినెట్గా అవి మేము ఇవ్వాలి, నేను ఒప్పుకుంటా. ఆ ప్రభుత్వం లాగా ఒక్క నిమిషం, ఆ ప్రభుత్వం లాగా మేము దాటేసి ఇది ఎందుకు ఇస్తారు, ఇది సాధ్యమయ్యే పనేనా అని మేము అనం. సో ఒకరు నన్ను క్వశ్చన్ ఎందుకు వేయాలి, నేనే చెప్పుకుంటా అని చెప్తున్నారు. డెఫినెట్గా మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ మాకున్న లక్షణం ఏంది తెలుసా, చేసినా మేము ఎలాగో చెప్పుకో, దాంట్లో వెనుకబడిపోయినాం. ఓకే, చెయ్యనివి ఏవైనా ఉండే మేము చేస్తామని చెప్తాం. దాన్ని దాటేసే రకం మా ప్రభుత్వంది, మా పార్టీది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి వచ్చే ప్రభుత్వ ఆదాయం 18,500 కోట్లు. మేము ప్రభుత్వంలో ఇయ్యమని అనట్లేదు, మేము కూడా కాస్త సెట్ అయిపోయి అంటే ఇచ్చే పరిస్థితికి రావాలని కూడా కోరుకుందాము. 18,500 కోట్లు నెలకి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అందులో కేసీఆర్ చేసిన దరిద్రానికి 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీ ఆటోమేటిక్గా ఇక్కడ అకౌంట్లో పడంగానే అక్కడ డెబిట్ అయిపోతున్నాయి. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా మీరు సీఎం గారు చెప్పింది వినాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏ దుర్మార్గులైతే క్వశ్చన్ చేస్తారో అదే దుర్మార్గులు తెలంగాణని 8,20,000 కోట్ల రూపాయలకి అప్పుల పాలు చేసి పెట్టిండ్రు ప్రతి ఒక్కడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఉన్న పరిస్థితుల ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతోమందిని ఆదుకోవాలని వడ్డీ లేని రుణాలను ఇస్తూ, వాళ్ళకి సబ్సిడీలను ఇస్తూ అందరూ కూడా ఒకే అంటే ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడవద్దని మేము ప్రయత్నం చేస్తుంటే ఆ దుర్మార్గులేమో పోతూ పోతూ ప్రతి ఒక్కరి నెత్తి మీద 2 లక్షల రూపాయల రుణాన్ని పెట్టిపోయారు. మీరు అన్నట్టు ఇంకోటి కూడా అడగొచ్చు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నువ్వు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాను. మేము నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు ఇస్తామంటే కొంతమంది నిరుద్యోగ యువత ఎంబడెంబడే ఎగ్జామ్స్ పెట్టకండి, నోటిఫికేషన్లు విడుదల చేయకండి, మాకు కాస్త గడువు సమయం కావాలని చాలామంది ఎగ్జామ్స్ పెడతామంటే మేము నోటిఫికేషన్లు వేస్తామంటే వద్దు వద్దు అని మొత్తుకుంటారు. ఇప్పటికే 75,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం. కేసీఆర్ హయాల్లో 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాల్ని కూడా భర్తీ చేయలేదు. ఎవరికి పుట్టిన బిడ్డలందరినీ నా బిడ్డలను అనుకుంటాడు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఏ వస్తే కూడా మోదీ అంటాడు చూడు, పకోడా తలేసో వాళ్ళే జాబ్ దియ్య అంటాడు చూడు. అట్లా వీళ్ళు కూడా ఎవడన్నా ఏడన్నా ఉద్యోగం తెచ్చుకొని మాయ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అంటాడు.